రాష్ట్రంలో డంపింగ్ యార్డ్ లేకుండా చేయడానికి ప్రత్యేక ప్రణాళిక చేపడుతున్నాము అని స్వచ్ఛ స్వర్ణ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. జిల్లాలో ఒకరోజు పర్యటనలో భాగంగా శనివారం కాణిపాక ఆలయం నందు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కాణిపాకం అతిథి గృహం నందు పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిపిఓ సుధాకర్, ఆర్డబ్ల్యూఎస్సి ఎస్సీ ఈ విజయ్ కుమార్, చిత్తూరు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, హెల్త్ ఆఫీసర్ లోకేష్, డిఎల్డిఓ అధికారి తదితరులు పాల్గొన్నారు. ఈ రీసైక్లింగ్ కంపెనీస్ కి పనికొచ్చే విధంగా ఒక రెక్లమేషన్ సెంటర్ కూడా పెడతాం. ఈ డ్రై వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ అంతా కూడా కలెక్ట్ చేసి రీసైక్లింగ్ కంపెనీస్ అటాచ్ చేయడం కోసం ఒక రెక్లమేషన్ సెంటర్ కూడా పెడతాం. సో ఇవన్నీ ఏంటంటే మొత్తం వీ హ్యావ్ అ వెరీ ఫుల్ ప్రూఫ్ యాక్షన్ ప్లాన్ ఉంది. వర్క్స్ ప్రారంభమయ్యాయి, మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. కమిషనర్ గారు కావాలని చూపిస్తారు. ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ పనులు ప్రారంభమయ్యాయి. ఒక 2-3 నెలల్లో అక్కడ మెషినరీ అంతా కూడా ఎస్టాబ్లిష్ అయిపోద్ది. ఏ రోజు వేస్ట్ ప్రాసెస్ అవుతుంది దానిని ప్రజలకి చూపించి ఇళ్ల వద్ద కూడా వారు సెగ్రిగేషన్ చేసే విధంగా, ఎందుకంటే మనం పరిష్కారాన్ని చూపించి ప్రజల దగ్గరికి వెళ్ళాలి. మన చేతిలో పరిష్కారం లేకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి అది ఇది చేయమంటే వాళ్ళు ఎదురు ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ రకంగా చేస్తాం. సార్ ఇంకోటి సార్, వర్షాలు భూగర్భ డ్రైనేజ్ అనేది తీసుకురావడం లేదు. స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ ఒకటి, అదేవిధంగా సివేజ్ వాటర్. మీరు అన్నట్టు భారీ వర్షాలు, ఇవాళ వర్షాలు ఏ విధంగా ఉంటా ఉన్నాయి. క్లౌడ్ బర్స్ట్ గురించి మాట్లాడుతున్నాం. గతంలో మనకి క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటో తెలియదు, కానీ ఇవాళ క్లౌడ్ బర్స్ట్ అంటే వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. ఒక్కసారిగా కుంభవృష్టి పడటం, రోడ్లన్నీ జలమయం అవ్వటం, ఈ సమస్య ఉంది, నేను కాదన్నట్లు. దానికి ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు స్టేట్ వైడ్గా ఫండ్స్ సమీకరించి ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ నిర్మాణాన్ని ప్రయారిటీగా తీసుకున్నారు. ఇప్పుడు సివేజ్ వాటర్కి సంబంధించి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సైడ్ నుంచి ట్రీట్మెంట్ ప్లాంట్స్ నిర్మించడం మా బాధ్యత. ఎస్టీపీ దానికి సంబంధించి ఇప్పుడే కమిషనర్ గారు ల్యాండ్ ఇష్యూ చెప్పారు, దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్లో క్లియర్ చేస్తాం. మీరు అన్నట్టు స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ సంబంధించి కూడా పక్కా డిపిఆర్ తయారు చేయించి ఆ సమస్య పరిష్కారాన్ని మేము చేస్తాం. ఇవాళ నేను దానికి సంబంధించి మరిన్ని వివరాలు ఇవ్వకపోవచ్చు, కానీ ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టింది, ఎక్సర్సైజ్ జరుగుతుంది. డిపిఆర్ రెడీ అయింది స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్కి. విధంగా మరి చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి రూరల్ మరియు అర్బన్ ఈ 2 విభాగాల్లో కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి సంబంధించి జరుగుతున్నటువంటి పనులపైన మరి ఇప్పుడే ఒక సమీక్షను కూడా నిర్వహించడం జరిగింది. మరి ఈ సమీక్షలో డిపిఓ గారు, అదేవిధంగా ఎస్సీఆర్డబ్ల్యూఎస్, అదేవిధంగా చిత్తూరు మున్సిపల్ కమిషనర్ గారు, మెడికల్ ఆఫీసర్ గారు, ఇతర ఉన్నతాధికారులందరూ కూడా ఈ సమీక్షలో పాల్గొనడం జరిగింది. మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మనందరికీ తెలుసు, జనవరి 2025లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నాంది పలికిన తర్వాత పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు రెండింటిలో కూడా పెద్ద ఎత్తున శానిటేషన్కి సంబంధించి అనేక కార్యక్రమాలను ప్రారంభించడం, మరీ ముఖ్యంగా డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా రాష్ట్రాన్ని మార్చాలి అన్న ఒక లక్ష్యంతో పెద్ద ఎత్తున లెగసీ వేస్ట్ బయోమైనింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎక్కడికక్కడ పేరుకుపోయినటువంటి చెత్తని తొలగించడంతో పాటు మళ్ళీ భవిష్యత్తులో అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉండడం కోసం మరి ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ను కూడా పెద్ద ఎత్తున నెలకొల్పుతున్నాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో గతంలో మరి ప్రభుత్వం చెత్త మీద పన్నేస్తే ఈ రోజున అదే చెత్తని ప్రజల దగ్గర నుంచి కొనుగోలు చేసే కార్యక్రమానికి స్వచ్ఛరథాల ద్వారా శ్రీకారం చుట్టడం జరిగింది. మరి పెద్ద ఎత్తున ప్రజల యొక్క మద్దతు లభించడంతో వాటిని ఇంకా కూడా విస్తరిస్తున్నాం. అదే రకంగా లిక్విడ్ వేస్ట్కి సంబంధించి ఎస్టీపీస్ కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో మ్యాజిక్ డ్రైన్స్ కానివ్వండి, సోప్ పిట్స్ కానివ్వండి, పెద్ద ఎత్తున టాయిలెట్స్ నిర్మాణం కూడా, ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెవెల్ టాయిలెట్స్ బోత్ అర్బన్ అండ్ రూరల్ ప్రాంతాల్లో, కమ్యూనిటీ టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్, ఇవన్నీ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేస్తున్నాం. మరి ఈ రోజున ఒక్కసారి చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మనం చూసినట్లయితే 27 మండలాల్లో కూడా స్వచ్ఛరథాలని ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ స్వచ్ఛరథాల ద్వారా దాదాపుగా 190 టన్నుల చెత్తని
27 మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల నుంచి ఇళ్ల వద్ద నుంచి కొనుగోలు చేయడం జరిగింది. దాని యొక్క విలువ మనం చూసినట్లయితే దాదాపుగా 35 లక్షల రూపాయల విలువ చేసేటటువంటి చెత్తని కొనుగోలు చేసి దానికి సరిసమానంగా మరి గ్రామాల్లో నివసించినటువంటి ప్రజలకి సరుకుల్ని ఇతర వస్తువుల్ని అందించడం జరిగింది. ఇది దేశంలోనే ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో దీన్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా స్వచ్ఛ పదం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టి గ్రామాల్లో రోడ్ల పక్కన ఎక్కడికక్కడ ఉన్నటువంటి చెత్తని తొలగించేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం. ఈ జిల్లాలో ఇప్పటి వరకు ఆ రకంగా దాదాపు 7,500 టన్నుల చెత్తని స్వచ్ఛ పదం కార్యక్రమంలో భాగంగా క్లియర్ చేయడం జరిగింది. మరి దాదాపుగా రోడ్ లెంత్ చూసినట్లయితే దాదాపు 6,900 కిలోమీటర్ల రోడ్ చెత్తనంతా కూడా తొలగించడం, భవిష్యత్తులో స్వచ్ఛ పదం కార్యక్రమాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక అధునాతన యంత్రాన్ని కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వైపు నుంచి సమకూర్చి వాటిని కూడా డిప్లాయ్ చేసి ఇంకా భవిష్యత్తులో రోడ్డు పక్కన డ్రై వేస్ట్ అనేది లేకుండా చేసేటటువంటి ఒక కార్యక్రమానికి కూడా మేము శ్రీకారం చుట్టుపోతున్నాం. అంతేకాకుండా మరి ఇండివిజువల్ టాయిలెట్స్ సంబంధించి మరి 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ గాను మరి దాదాపుగా 998 IHHLs టార్గెట్ ఉంటే ఇప్పటికే బేస్మెంట్ లెవెల్కి ఒక 473 మనం చేరుకోవడం జరిగింది 51% కంప్లీషన్ రేట్తో. అదేవిధంగా శానిటరీ కాంప్లెక్సెస్ మనం అన్ని చోట్ల సచివాలయాల దగ్గర కానివ్వండి, అంగన్వాడీ సెంటర్స్ దగ్గర కానివ్వండి, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, టూరిజం అండ్ రిలీజియస్ ప్లేసెస్, ఇట్లా అన్ని చోట్ల కూడా ఈ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ను కూడా నిర్మిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడే చెప్పడం జరిగింది, ఈ మధ్యనే సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం మరి టాయిలెట్స్లో, మరి ముఖ్యంగా ఉమెన్ టాయిలెట్స్లో శానిటరీ ప్యాడ్ డిస్పెన్సింగ్ మెషిన్స్ను కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. దాని మీద కూడా దృష్టి పెట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి పట్టణ ప్రాంతాలకు సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం మరి గత సంవత్సరం కంటే మెరుగైనటువంటి ర్యాంకింగ్స్ సాధించడం కోసం మరి కృషి చేస్తూ ఉన్నాం. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే సర్వే పూర్తయింది. గతానికంటే మెరుగైనటువంటి ర్యాంకు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ సాధిస్తుందని నమ్మకం ఉంది. ఎందుకంటే చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 175,000 టన్నుల లెగసీ వేస్ట్ క్లియరెన్స్ అనేది దాదాపుగా పూర్తిగా వస్తూ ఉంది. అదేవిధంగా ఒక ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ను కూడా మరి చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి మరి ఇప్పటికే వర్క్ అనేది కూడా ఇప్పటికే స్టార్ట్ అయింది. ఫుటింగ్స్ స్టేజ్ దాటి ఇంకా పైకి నిర్మాణాలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన కూడా ఇప్పుడే కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా ఇప్పుడే కమిషనర్ గారు మా దృష్టికి తీసుకొచ్చారు. పబ్లిక్ టాయిలెట్ సంబంధించి ఇంకా ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది కంప్లీట్ సాచురేషన్ లెవెల్కి వచ్చే విధంగా వాటన్నిటినీ కూడా శాంక్షన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా లెగసీ వేస్ట్కి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో కూడా డ్రోన్ సర్వే చేపట్టి ఆ వేస్ట్ అంతా కూడా క్లియర్ చేయడానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషను అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అనేది అన్ని రకాలుగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైతే డోర్ టు డోర్ కలెక్షన్ కావాల్సినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ దానికి సంబంధించి అగ్రిమెంట్స్ పూర్తయిపోయాయి. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కూడా అతి త్వరలో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని కూడా చేరుకోబోతున్నాయి. దాని ద్వారా మరి డోర్ టు డోర్ కలెక్షన్ని ఇంప్రూవ్ చేయడమే కాకుండా ప్రాసెసింగ్ పైన కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ఏ రోజు వేస్ట్ ఆ రోజు ప్రాసెస్ చేసే విధంగా మరి ఆ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు కూడా జరుగుతూ ఉంది. ఈ విధంగా బోత్ అర్బన్ అండ్ రూరల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎక్కడ ఎటువంటి గ్యాప్స్ లేకుండా అన్ని రకాలుగా ఫుల్ ప్రూఫ్గా ప్రణాళికాబద్ధంగా ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం. కొన్ని కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా ఖర్చు చేస్తున్నాం. ఉదాహరణకి చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 100 టన్నులు 100 టన్స్ పర్ డే ప్రాసెస్ చేసే విధంగా 8,8,00,000 రూపాయల వ్యయంతో మరి ఒక ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ని కేవలం చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఏర్పాటు చేస్తున్నాం. ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 500 కోట్ల రూపాయలు పైబడి మేము ఈ ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ని పైన స్పెండ్ చేస్తున్నాం. 8 కోట్ల రూపాయలు కేవలం చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లోనే
స్పెండ్ చేస్తున్నాం. ఇది ఈ విధంగా దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా జరగట్లా. ఒకేసారి 107 ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ని ఇంత పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టి ఏర్పాటు చేయడం అనేది కూడా మొట్టమొదటిసారి దేశంలో జరుగుతోంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మరి సవ్యంగా అమలుపరిచే విధంగా అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ రోజుని సమీక్షలో తెలియజేయటం, ఎప్పటికప్పుడు మేము కూడా మానిటర్ చేసుకుంటూ ఉంటాం. మరి చిత్తూరు జిల్లా గౌరవ ముఖ్యమంత్రి గారి సంబంధించినటువంటి జిల్లా, చిత్తూరు జిల్లా అనగానే అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు గుర్తొస్తుంది. మరి రాయలసీమ ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ జిల్లా స్వచ్ఛాంధ్ర ఉద్యమ నాయకులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి సంబంధించినటువంటి జిల్లా కాబట్టి అన్ని రకాలుగా ఇది మిగతా జిల్లాలన్నిటికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండాలి. కాబట్టి ప్రత్యేకమైనటువంటి దృష్టి ఎప్పటికీ కూడా ఈ జిల్లా పైన ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సార్ డంపింగ్ యార్డ్ అనేది ఉండదు చిత్తూరులో. డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్ అనే కాన్సెప్ట్తో పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ నేను స్వయంగా వెళ్ళాను, గౌరవ శాసనసభ్యులతో కలిసి నేను వెళ్ళి అక్కడ పరిశీలించడం జరిగింది. దాదాపు 1,70,000 టన్నులపై కూడా చెత్త క్లియర్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇక డంపింగ్ అనేది లేకుండా ఆ ల్యాండ్ అంతా కూడా రిక్లెయిమ్ చేసి, ప్రస్తుతం మీరు అన్నట్టు చిత్తూరు డంపింగ్ యార్డ్ ఆనుకునే నివాసాలు కూడా ఉన్నాయి. ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు అక్కడ. నేను వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వాళ్ళకి హామీ కూడా ఇచ్చాం, ఆ ప్రాంతంలో ఒక సుందరమైన పార్కు నిర్మిస్తామని చెప్పి ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉన్నాం. ఈ 8 కోట్ల రూపాయలతో ఏదైతే ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తా ఉన్నాం దాని ద్వారా ఇంకా ఫ్యూచర్లో డంపింగ్ అనేది లేకుండా ఖచ్చితంగా చేస్తాం. చంద్రగిరి రాష్ట్ర వ్యాప్తంగా 107 ప్రాసెసింగ్ సెంటర్స్ని మనం ఏర్పాటు చేసుకున్నాం, 107 ఏఎల్బీస్లో లొకేషన్స్లో. అంతేకాకుండా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెద్ద ఎత్తున పెడుతున్నాం. 8 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఆల్రెడీ గుంటూరు, విశాఖపట్నం నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా కడప, కర్నూలు, నెల్లూరు, కాకినాడతో పాటు తిరుపతిలో కూడా ఒక వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెడుతున్నాం. విజయవాడ, తిరుపతిలో కూడా ఆ రకంగా 8 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తున్నాయి. టెండర్స్ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. అంటే ఒక పక్కన 107 ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్, 8 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్. వీటి ద్వారా ఇక సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.